కథలకి పరిచయం ఢిల్లీలో ఒక కాటన్ క్లాత్తో మొదలైంది. It's a rare cotton, only grown in India. It's lovely. But I'm sure you're not from India. Yes, this cotton is very famous in Europe, but in India, no one knows about it. What? నిజమేనమ్మా. ఇది మా తలకోన అడవి పత్తి. ఋతువు కోసం ఆగి భూమిచ్చినప్పుడే తీసుకునే అరుదైన పత్తమ్మా. అక్కడ ప్రకృతి కరుణించినా ప్రభుత్వం పట్టించుకోదు. ఓ సామొచ్చి ఈ పత్తిని ఉత్పత్తి చేసి దేశాలు దాటించినాడు. ఇప్పుడు ఆయన కూడా లేకపోయా, ఏమైపోయినాడో ఏమో. అది విని ఆ పంట గురించి, దాన్ని ప్రోత్సహించిన వాడి గురించి ఓ జర్నలిస్ట్గా నాకెందుకో సాయం చేయాలనిపించింది. ఆంధ్రప్రదేశ్ తలకోన ప్రాంతంలో పండే అరుదైన అడవి పత్తి. దీనికి ఆదరణ ఎక్కువ, పండించే వాళ్ళకి ఆదాయం తక్కువ. దీన్ని పండించే తెగల్ని ప్రోత్సహించే ఒక వ్యక్తి సంవత్సరంగా అనుమానాస్పద కారణాలతో కనిపించడం లేదు. ఈ రోజుల్లో ఎవడు చూస్తాడా ఇలాంటి ఆర్టికల్స్? ఓల్డ్ కాటన్ డే అన్నావు కదా? ఎస్ సార్. లాస్ట్ పేజ్లో ఏదైనా ఫిల్లర్స్లో పడేసి. అలా ఫిల్లర్స్లో పడేసిన ఆర్టికల్ ఇంటెలిజెన్స్ బ్యూరోస్ని అలర్ట్ చేసింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేలా చేసింది. ఒక నేషనల్ న్యూస్ పేపర్ ప్రింటింగ్ ఆపేలా చేసింది. సిబిఐని ఆఫీస్కి రప్పించి 16 గంటలు ఇంటరాగేట్ చేసేలా చేసింది. सब मेल्स और फोन्स चेक करो, कोई नहीं बाहर जाएगा यहाँ से. कम ऑन गाइस, हरी अप. ये नलनी. इसको एडिटर रूम में लेके जाओ. I want to employees list. Sir, we are submitting the documents. Sir, but bringing up an investigation like this will bring a very bad repute to our paper. Please understand, sir. We are on it, sir. We will be doing the... నువ్వు ఏం రాసావో, దేని గురించి రీసెర్చ్ చేసి రాసావో నీకేమైనా ఐడియా ఉందా? Sir, it was just an article about cotton. అది జస్ట్ ఆర్టికల్ కాదు, ఇట్స్ ఎ నేషన్ సీక్రెట్. ప్రభుత్వాల్ని కూల్చేసేవి వ్యాసాలు కాదు, రహస్యాలు. 70 years లో ఫస్ట్ టైం పేపర్ పబ్లికేషన్ ఆగింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆల్ బికాస్ ఆఫ్ యువర్ డామ్ ఆర్టికల్ అండ్ యూ. నౌ జస్ట్ అవుట్ ఆఫ్ దిస్ ఆఫీస్. గెట్ అవుట్. యు హావ్ గాట్ నథింగ్ టు డూ హియర్. किसने दिया ये इन्फॉर्मेशन? किसी ने नहीं. ఒక కాటన్ క్లాత్ చేసేలా क्या है उसमें? ఎన్ని గంటలు ఇంటరాగేట్ చేసి నాకు సంబంధం లేదన్నారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే నాకు సంబంధం ఇప్పుడే ఏర్పడింది. మొత్తం బయటకు లాగుతా. ఇప్పుడు ఇది నా కథ. వాళ్ళని కంగారు పెట్టింది పత్తో ప్రాంతమో కాదు, దాన్ని పండి